చేయాలో, ఏ మిషన్ వాడాలో, ఏ మిషన్ మీద ట్రైన్ అవ్వాలో, ఏ పార్ట్కి లెగ్స్ కానీ, స్టమక్ కానీ, హ్యాండ్స్ కానీ అన్నింటినీ కూడా బాడీ బిల్డ్ చేసుకోవడానికి కానీ, అలాగే బాడీని తగ్గించుకోవడానికి కానీ అన్ని రకాలుగా ఉన్నటువంటి సదుపాయాన్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 87 నుంచి నేను జిమ్ చేస్తున్నాను. ఆ రోజున ఒకటే ఒక జిమ్ ఉండేది, కాందారి హోటల్ పక్కన ఒక బిల్డింగ్లో కింద. అప్పుడున్న దాంట్లో బెటర్గా ఉండేది. తర్వాత చాలా జిమ్ములు నా చేతుల మీద కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. చాలా ఓపెన్ అయిన జిమ్ములు కూడా నేను చూడటం జరిగింది. మరి ఇది ఫుల్ ఎక్విప్డ్గా కలర్ఫుల్గా ఉంది జిమ్. అందుకే ఇక్కడ ఎడిషనల్గా యోగా సెంటర్ ఒకటి పెట్టారు. ఇవాళ జిమ్ అంటే వెయిట్లు చేయటం, కార్డియో, దాంతో స్ట్రెచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెచ్చింగ్ కూడా జిమ్లో వస్తుంది కానీ బట్ యోగాలో వచ్చినంత స్ట్రెచ్చింగ్ ఈ జిమ్లో రాకపోవచ్చు. అందువలన అన్నీ కూడా కలిపి పెట్టడం, అట్లాగే స్టీమ్ బాత్, సోనా ఉందా లేదో, సోనా ఆ రోజు మీరు సోనా కూడా మనోహర్ నాయకత్వంలో సోనా కూడా చేసేవాడు. సో ఏదేమైనా చాలా మంది యూత్ అంతా కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 100కి 100 మంది కూడా కనీసం అరగంట నుంచి గంట జిమ్ చేస్తేనే వాళ్ళు కంఫర్టబుల్గా జీవనం కొనసాగించగలుగుతారు. బాడీలో ఏదన్నా జెనెటికల్ ప్రాబ్లమ్స్ అంటే ఇది తల్లిదండ్రుల నుంచి ఆస్తులు ఎట్లా వస్తాయో కొన్ని జబ్బులు కూడా వస్తాయి. ఆ వచ్చిన జబ్బుల్ని ఒక జిమ్ మాత్రమే ఆపగలుగుతుంది, వాళ్ళు నివారించగలుగుతుంది. కొన్నాళ్ళు ఒక 20 సంవత్సరాలన్నా దాన్ని ఆపగలుగుతుంది. అలాంటి శక్తి ఉన్న జిమ్ను ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలా. మన విజయవాడ మంగళరాజపురంలో గోల్డెన్ ఫిట్నెస్ని మరొక బ్రాంచ్గా అంతర్జాతీయ ప్రమాణాలు అంటే ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ గోల్డెన్ ఫిట్నెస్ని ఒక బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 13 సంవత్సరాల క్రితం గోల్డెన్ ఫిట్నెస్ ప్రారంభించాము. ఆ తరువాత అయోధ్య నగర్లో 2 సంవత్సరాల క్రితం గోల్డెన్ ఫిట్నెస్ ప్రారంభించాం. అక్కడ కొన్ని రకాల వివిధ విభాగాలుగా ఏర్పాటు చేసాం. ఇక్కడ గోల్డెన్ ఫిట్నెస్లో ఏ విధంగా అయితే పెద్ద పెద్ద సిటీల్లో గోల్డెన్ ఫిట్నెస్ ఉంటాయో ఆ విధముగా జిమ్లోకి ఒక్కొక్కసారి వచ్చిన తర్వాత యోగా, ఫిట్నెస్, అదేవిధంగా జుంబా, ఏరోబిక్స్. హాయ్ అండి, మంది మొగల్రాజ్పురంలో లలితా జ్యువెలరీ దగ్గర గత 12 ఏళ్ళ నుంచి నడుపుతున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మొగల్రాజ్పురంలో మెట్రో ఆపోజిట్లో అప్డేటెడ్గా దీంట్లో యోగా, జుంబా, సెలూన్, మన దాంట్లో క్యాఫ్టేరియా కూడా ఉంది. స్వాప్ అనేది ఫ్రాంచైజ్ తీసుకున్నాం. సో మన దగ్గర ఉన్న అన్నీ కూడా ఇంపోర్టెడ్ మిషనరీ అనమాట. మన దగ్గరికి వచ్చే ఇప్పుడు అందరూ కూడా హెల్త్ పేషెంట్లు అనమాట. అంటే ప్రతిదీ కూడా ఈవెన్ ఫుడ్ తినాలంటే భయపడుతున్నారు అందరూ. సో హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా బెనిఫిట్స్ అనేది ఉంటాయని చెప్పి నా అభిప్రాయం. సో ఇక్కడికి వచ్చి అందరూ ఒకసారి విచ్చేసి అందరూ ఒకసారి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.